ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈ మలబద్ధకం ద్వారా మనకు వచ్చిన సమస్యలు చాలా ఉన్నాయి. దానిలో ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కోమా. కోమా కూడా మనకు మలబద్ధకం ద్వారా వస్తుందని చాలామందికి తెలియదు. అండ్ ఈ విషయం ఏ డాక్టర్ అయినా సరే క్లియర్గా చెప్పరు. అండ్ జనాలకు తెలియాలంటే దీని మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అందుకని ఈ వీడియో చేయడం చాలా ఉపయోగం పడుతుంది అని అనుకుంటున్నా అండ్ ఇది చేస్తున్నాను. అండ్ అక్కడ యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మన బాడీలో మలబద్ధకం వచ్చేస్తే లేకపోతే సరిగా ఫుడ్ డైజెషన్ కాకపోతే మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ద లివర్. దట్ ఈస్ అతి ముఖ్యమైన విషయం అది. అండ్ ఇది ప్రోలాంగ్ అయితే అక్కడి నుంచి రకరకాల కాంప్లికేషన్స్ మనకు రావడం స్టార్ట్ అయిపోతాయి. మేబీ యుల్ గెట్ పైల్స్, యుల్ గెట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, యుల్ గెట్ ఆల్సర్స్ ఇన్ ద స్టమక్ అండ్ యూ మే సఫర్ విత్ different other types of problems like maybe some sort of blood disease. And దానిలో ఇది ఒక ప్రాబ్లమ్స్ దట్ ఈజ్ కాల్ యాక్చువల్లీ హెపాటిక్ ఎన్సెఫాలోపతి. ఓకే, సో ఈ హెపాటిక్ ఎన్సెఫాలోపతి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ గెటింగ్ కోమా. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన బాడీలో ఫుడ్ సరిగా అరగకపోతే అక్కడ ఏమవుతుంది, టాక్సిన్స్ అన్ని అబ్జర్వ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ దానిలో అమోనియా అని దర్ ఈజ్ ఎ కెమికల్, సో దట్ రిలీజెస్ ఇన్ ద బాడీ ఇన్ ద మోర్ క్వాంటిటీ. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఈ అమోనియా టోటలీ మనకు బ్లడ్లో కలిసిపోయి స్పెషలీ ఇట్ గోస్ టు ద బ్రెయిన్. సో బ్రెయిన్కు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫస్ట్ ఏమవుతుందంటే లైక్ బ్రెయిన్ విల్ బికమ్ వెరీ వెరీ డల్గా మారిపోతాయి. తర్వాత మనకు కొన్ని రోజు వరకు మనం ఎట్లా ట్రీట్మెంట్ చేయకపోతే మనకు కన్ఫ్యూజన్గా మారుతాయి. ఓకే, సో కొన్ని విషయంలో మనం కన్ఫ్యూజ్గా ఉంటాం, అంటే సరిగా డెసిషన్ తీసుకోలేకపోవడం ఎట్లా జరుగుతాయి. అండ్ ఫోర్త్ థింగ్ లైక్ ఒకరికి సపోజ్ మీరు ఏదో ఒకటి అడిగారు, వాళ్ళ ఆన్సర్ ఇవ్వడానికి మీకు టైం తీసుకుంటారు అనమాట, వాళ్ళ ఆలోచించని చెప్తారు. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డిసార్డర్స్ ఇన్ ద బ్రెయిన్ అని మనం అనుకోవాలి. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ ద కోమా, విల్ నాట్ రెస్పాండ్ అట్ ఆల్. సో ఫ్రెండ్స్, బీ క్లియర్ అబౌట్ దిస్. డైలీ బేసిస్లో మోషన్స్ ఫ్రీ అయినట్టే మీరు చూసుకోండి. అండ్ ఒక్కరోజు కూడా కాన్స్టిపేషన్ ఉండకూడదు అని అనుకోండి.